తెలంగాణ జనసమితితో ప్రారంభించారు. గవర్నర్ కోటాగా శాసనమండలిలో అడుగుపెట్టారు ఎమ్మెల్సీగా. ఎట్లా అనిపిస్తుంది? ఒక చట్టసభలో నుండి ఆ గొంతు వినిపించడానికి ఇది మొట్టమొదటిసారి ఒక అవకాశం దొరికింది. అందువల్ల ఇది కొంత ఇంతవరకు చేస్తున్న కృషికి ఇది ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త మార్గము అనేది ఒకటి అదనంగా ఇవాళ జోడించుకోవటం. అది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత కలుగుతున్న అనుభవం. అంతకుముందు లేదది, ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ అనుభవం కూడా కలుగుతుంది. అంటే గతంలో పౌర హక్కుల అంశానికి సంబంధించి మీరు 80sలో మొదలుపెట్టారు, గతంలో గొంతు విప్పారు. సాధారణంగా పౌర హక్కులు కానీ వీటి గురించి మాట్లాడే వాళ్ళు చట్టసభల్లోకి అడుగు పెట్టడం చాలా అరుదు. అంటే దాన్ని ఎట్లా చూడాలంటే సిద్ధాంత వైరుధ్యంగా చూడాలా, లేకపోతే ఆ సిద్ధాంతానికి మీరు దూరంగా వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది? వైరుధ్యం ఏం లేదు. మన దగ్గర ఒక అపవాదు అన్న ఒక అభిప్రాయం ఏమున్నదంటే, ఈ చట్టసభల ద్వారా రాజకీయాల ద్వారా ఏం చేయలేమనే ఒక అభిప్రాయం ఉంది తెలంగాణ సమాజంలో. ఆ అభిప్రాయం కలగటానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. నిజాం కాలం నుంచి అవకాశం ఇవ్వలేదు. ఏది ప్రజల తరఫున నిలబడి మాట్లాడాలన్నా అది ఒక ఆందోళన మార్గం తప్ప ఈ చట్టసభలు, ఎన్నికలు ఇక్కడ అవకాశాలు దొరకలే. తర్వాత తెలంగాణ నిజాం పాలన అంతమై తెలంగాణ కొద్ది రోజులు మాత్రమే స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో విలీనం కావటంతో అక్కడ కూడా అస్తిత్వాన్ని కోల్పోయింది. ఆ కాలంలో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయేతర మార్గాలే కానీ రాజకీయ మార్గాలు ప్రజలకు ఆశాజనకంగా కనబడలేదు. లేవని కాదు, వాటిపైన అంత ఆశాజనకంగా కనబడలేదు. అప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి రాజకీయాల వెలుపల పోరాటాలే ప్రధాన మార్గంగా నిలిచినాయి. అందువల్ల ఒక దురభిప్రాయం ఉంది, ఇందులో మనకు ఏం ప్రయోజనం లేదని. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఇది మారుతుంది, మారాలి అని మేము అందరం కోరుకున్నాం. కానీ 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో కూడా ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువ. ప్రభుత్వాన్ని ఏమాత్రం విమర్శించినా దాడులని ఎదుర్కోవలసి వచ్చిందే తప్ప చర్చల ద్వారానో ప్రభుత్వం దృష్టికి ఏ విషయాన్ని కూడా తీసుకుపోవటానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఆ అనుమానాలు అట్లాగే కొనసాగుతూ వచ్చినాయి. ఇవాళ మొట్టమొదటిసారి మరి చట్టసభల ద్వారా, ఈ మార్గాల ద్వారా కూడా సమస్యలను లేవనెత్తే ఒక ప్రయత్నం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అందుకోసం మనం ఏం చేయవలసి ఉంటుంది, ఎట్లాంటి పద్ధతులను పాటించాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలి అనే విషయంలో ఇప్పటి వరకు అనుభవం లేదు తెలంగాణకి. పౌర హక్కుల సంఘం గురించి అంటే అంశం గురించే మాట్లాడితే, మీలాంటి వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ప్రధానంగా రాజ్య హింస గురించి పదే పదే మాట్లాడుతుంటారు. అంటే గతంలో మీరు కూడా 80sలో మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఆ రాజ్యంలో భాగస్వామ్యం కావడం, వారితో కలిసి అంటే బయట నుంచి కానీ లోపల నుంచి కానీ భాగస్వామ్యం కావడాన్ని కొంత చూసే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగాను, కొంత ఆశ్చర్యంగాను కూడా అనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా సమర్థించారు? మీలాంటి వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వం బయట నుంచి మద్దతు ఇచ్చినా, లేకపోతే ప్రభుత్వం ప్లెజర్తో మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చట్టసభలకు వెళ్ళినా, వీటన్నిటిని ఆశ్చర్యంగా చూసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తెలంగాణకు ఈ రాజకీయాల్లో నిలబడి ఒక రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఓ సమస్యను పరిష్కరించుకోవటానికి ఎప్పుడు కూడా పరిమితమైన అవకాశాలే దొరికినాయి. ఆ పరిమితమైన అవకాశాలు దొరకటం వల్ల ఒక అపనమ్మకం ఉంది. ఇది కాదు మన వేదిక, మనం చేయవలసిన పని ఇది కాదు అనే అభిప్రాయమే ఉంది బలంగా. ఇవాళ మొట్టమొదటిసారి మరి ఆ వేదికల నుంచి పనిచేస్తున్నప్పుడు మరి సహజంగానే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక అభిప్రాయము, ఒక అపనమ్మకం అయితే ఉంది. అపనమ్మకం లేదు అనుకుంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్గాలు ఏ మేరకు మనకు ఉపయోగకరంగా ఉంటాయనే ఆలోచన అయితే, అనుభవం అయితే లేదు. ఉపయోగకరంగా ఉంటాయా అనే అది మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం చేస్తున్నాం.